గణేష్ మహారాజ్ కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే మనము యాక్చువల్లీ మా ఫ్రెండ్ పిఎస్ రావణ్ ఉన్నాడు, ఆయన కొడుకుది ఎంగేజ్మెంట్ రేపు 11-12 గంటలకు రమ్మన్నాడు. దాని గురించి అందరం మా ఫ్రెండ్స్ నుంచి వెళ్ళాము. అయితే మేము పోతూ వస్తూ అట్నే యాత్ర కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఫస్ట్ మేము భద్రాచలం దిక్కు పోతున్నాము. పోయేటప్పుడు ఏమేమి ఉంటుందో చూద్దాం. అక్కడ భద్రాచలం దాటి మన తర్వాత మళ్ళీ టైం ఉంటే పోగలుగుతాం వేడికి రాజమండ్రి ఎంగేజ్మెంట్, లేదంటే రైడ్ కొట్టి ఇట్లా వచ్చేస్తాం. చూద్దాం, మా భగవంతుడు తీసుకుపోతే ఆయన ఇష్టం, మన చేతి ఏం లేదు కాబట్టి నడవండి పోదాం. స్వాములు, ఇప్పుడు మనము లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి వచ్చాము. దీన్ని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి అంటారు అనమాట. ఇప్పుడు మనది యాదాద్రి, ఇంకో వేదాద్రి ఉంది, ఇదేమో స్తంభాద్రి. అంటే స్తంభంలకే చేల్చింది కాబట్టి నేను స్తంభాద్రి లక్ష్మీనరస్వామి అంటారు అనమాట. అయితే ఈ క్షేత్రము హైదరాబాద్ నుంచి 195 కిలోమీటర్లు ఉంది, విజయవాడ నుంచి 125 కిలోమీటర్లు ఉందట. అయితే ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ ఒక కొలను ఉంది, ఆ కొలంలో ఎప్పటికీ నీళ్ళు ఉంటాయి అంత. అయితే వర్షాకాలం అది వచ్చినప్పుడు మాత్రము అది స్వామివారి అడుగుల దాకా వస్తాయంట వాటర్. ఇది చాలా పురాతనమైన టెంపుల్, కాకతీయుల కాలంలో టెంపుల్ అన్నమాట ఇది. నడవండి చూద్దాం. ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయండి. అయితే మనము రోడ్ తోటి వచ్చినాము కాబట్టి నడవండి. జయ బోలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. బ్రహ్మాండమైన దర్శనం జరిగింది. స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి చాలా బాగుంది. స్వయంభు స్వామి కాబట్టి లోపల తీయలేదు, స్వయంభు కాబట్టి తీయొద్దు అనమాట, కాబట్టి తీయలేదు. అయితే స్వయంభు ఉన్నాడు, తర్వాత ఉత్సవం మూడుతున్నాడు, తర్వాత మళ్ళీ అలంకారం మూడుతున్నాడు. అట్లా చాలా మంచిగా అనిపించింది. చాలా లోపల ఉన్నాడు స్వామి, స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి. కాబట్టి మీరు వచ్చి మంచిగా దర్శనం చేసుకోండి. కాకతీయుల నాటి క్షేత్రం ఇది. అప్పటి 16వ శతాబ్దంలో తయారైందన్నమాట. కాబట్టి మీరు అందరూ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి మనము భద్రాచలం వెళ్దాం. చలో భద్రాచలం. స్తంభాద్రి ఖమ్మం నుంచి, స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖమ్మం నుంచి భద్రాచలం వెళుతున్నాము. నడవండి. అయితే ఇప్పుడు మనము కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చినాము. అయితే స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఇది భద్రాచలము మనకు హైదరాబాద్ నుంచి 310 కిలోమీటర్ దాకా ఉంటుంది అన్నమాట. అయితే దీన్ని ఇక్కడికి మనము ట్రైన్ అయితే డైరెక్ట్ లేదు,
పక్క కొత్తగూడెంలో దిగి రావాలి. తర్వాత మనం కార్ మీద రావచ్చు, బస్సులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఉండడానికి సత్రాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, నో ప్రాబ్లం. టీటీడీ దేవస్థానం కూడా ఉంది. అవన్నీ చాలా మంచి మహాక్షేత్రం, ఇది మామూలు క్షేత్రం కాదు. అది కూడా మన రామదాస్ కట్టిన గుడి ఇది యాక్చువల్లీ. చూడండి చూడండి. ఇదేనండి శ్రీరాముల వారి కళ్యాణ మండపం. ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాది ప్రజలు వస్తారు స్వామి కళ్యాణం చూడడానికి. కళ్యాణం అంటే జబర్దస్త్ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ, చాలా బాగుంటుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. చీఫ్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ వాళ్ళకు బట్టలు ఇస్తారన్నమాట. సీతారాముల వారికి అందరికి బట్టలు ఇస్తారు. చూడండి, వచ్చి దర్శనం చేసుకుని చాలా బాగుంటుంది, జన్మ ధన్యమైపోతుంది. చలో పైకి నడవండి, చూద్దాం ఎంతవరకు మనకు చేనిస్తుంది. వీడియో తీసి అంతవరకు ఇద్దాము. జై నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మేము భద్రాచలంకి వచ్చినాము. ఎందుకు వచ్చినాము అంటే మా పుత్రుడు రామపుత్రాశుడు పుట్టినారు రెడీగా. అయితే అమెరికా వెళ్ళిపోతున్నాం కాబట్టి వచ్చి సమర్పించుకోదామని అంటే సరే వచ్చాము. అయితే ఆ భగవంతుడు రామచంద్రుడు, సీతారామచంద్రుడు, రామదాసు గారు అప్పుడు కట్టించిన గుడి, 100 సంవత్సరాల పాత్ర స్టోరీ తెలిసిన రామదాసు. తీరుగనను దయచూచెదవు కినవంశోత్తమ రామ, ఆతరమా భవ సాగర నీదను నళినదలే క్షణ రామ. ఏ తీరుగనను దయచూచెదవు కినవంశోత్తమ రామ, ఆతరమా భవ సాగర నీదను నళినదలే క్షణ రామ. క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా, దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ. దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ. ఏ తీరుగనను దయచూచెదవు ఇనవంశోత్తమ రామ, ఆతరమా భవ సాగర నీదను నళినదలే క్షణ రామ. భజన చేసుకున్నాం కదా, ఇక్కడ స్వామి దగ్గరికి దర్శనం చేసుకున్నాము. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, నా సామి వంటి నీవేలే రామయ్య తండ్రి. ఆగు 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 ఆగు. అయ్యా నీ వస్తుండా బాబు నే వస్తుండా, అయ్యా నీ వస్తుండా బాబు నే వస్తుండా. నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట. నాకు తెలుసులే, నా నామం మీద కాలు పెడితే ఏమవుతాదు తంట, ఒక్కసారి దయచి కాలు కడగనీయమంట, 3 మూర్తులా నీవు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి,
నా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మనము భద్రాచలము శ్రీరామచంద్రుని ఆలయంలో ఉన్నాము. దర్శనం అయింది, సంపూర్ణంగా అయింది, తృప్తిగా అయింది. చూడండి, ఎండాకాలం వస్తుంది కాబట్టి తడకలేసి భక్తులకు కష్టం కాకుండా వేడి తెలవకుండా చూస్తున్నారు. తర్వాత నెక్స్ట్ మంత్ ఎట్లాగూ శ్రీరామనవమి కాబట్టి సీతారామచంద్ర సీతారామ వాళ్ళ కళ్యాణం అవుతుంది. చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఆ భక్తుడు ఆ స్వామి మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో ఆ కళ్యాణానికి ఆయన ఇష్టం. కానీ ఇప్పుడైతే దర్శనం చేసుకుంటాం. దర్శనం అయింది. మంచిగా గర్భగుడిలో కూర్చుని మంచిగా మొత్తం స్వామిగా సమర్పించకపోయి ఆయన ఎక్కించి తర్వాత తీసుకుని ఉండి వేసేసాము. ఇప్పుడు దర్శనం చాలా మంచి దర్శనం అయింది. తర్వాత నడవండి ఇక్కడ నుంచి వెళదాము. స్వామి ఎక్కడ తీసుకుంటుందో చూద్దాం. ఏ సమయం చూస్తామో అక్కడ. చూడండి, మనం పర్ణశాలకు వచ్చినాం. ఈ పర్ణశాల భద్రాచలం నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇక మన హైదరాబాద్ నుంచి 330 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అక్కడ మొత్తము స్వామి పర్ణశాల ఉంది. మొత్తం చేసే స్టోరీ అంతా అక్కడ ఉన్నది శిల్పాలతోటి. ఇదేమో మెయిన్ గుడి ఇది. కాబట్టి ఇక లోపలికి ఇట్లా పోనిస్తలేరు, ఇక్కడ టూమన్ చేసి వస్తుంటారు. బయటకి చూపుతారు. చూడండి, ఇదిగోనండి చూడండి లోపల. సీతారామచంద్రుడు ఆడుకున్న గుంటలు ఇక్కడ బట్టలు ఎత్తి ఆడేసుకుంటున్నాను. అవి ఈ లైన్స్ అన్నీ అవి చూడండి. అమ్మవారు అక్కడ చూడండి కూర్చున్నారు, బొమ్మ పెట్టారు. ఇదిగోండి పర్ణశాల ముందు అన్ని అంగళ్ళు పెట్టుకున్నారు, అంటే దుకాణాలు పెట్టుకున్నారు. ఇక పర్ణశాల పక్కకి కదా గోదావరి నది. సీతారామచంద్ర లక్ష్మణ వాళ్ళు ఇదే నది వరకు పర్ణశాల పెట్టుకొని ఉన్నారు. పడవల కలపాలి. నడవండి ఇక్కడ నుంచి పర్ణశాల నుంచి. నెక్స్ట్ ఆ భగవంతుడు ఏ భగవంతుడు పిలుస్తారో ఎక్కడ పిలుస్తాడో వెళ్దాము, చూద్దాం. నడవండి. జై శ్రీరామ్.
మనము భద్రాచలం నుండి హైదరాబాద్ బయలుదేరాం. ఆ నుంచి 25 కిలోమీటర్లు పాల్వంచా అని వస్తుంది. ఇక్కడ పెద్దమ్మ గుడి చాలా పాత గుడి, చాలా పవర్ఫుల్ గుడి. ఇంతకుముందు చూపెట్టాను నేను. అయితే ఒకసారి మనం దర్శనం చేసుకుందాం, నడుపుదాం. చూడండి అమ్మో ఎంత బాగుంటుందో చూడండి, ఎంత పవర్ఫుల్ అమ్మో ధ్వజస్తంభం. లోపల పెద్దమ్మ తల్లి జన్మస్థలం. ఇది పెద్దమ్మ తల్లి జన్మస్థలం. స్వామి ఇంత అద్భుతమైన దర్శనం చేయించినాను. అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట, చాలా బాగుంటుంది. పాల్వంచ పెద్దమ్మ తల్లి పాల్వంచ. అయితే ఇక్కడ నుంచి హైదరాబాద్ 300 కిలోమీటర్లు ఉంటుంది. ఖమ్మం 100 కిలోమీటర్లు. నడవండి వెళ్దాం. జయబుల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర ఈ అశోక్ కుమార్ కొత్తపల్లి. అయితే మనం మల్లూరుకు వచ్చాం. మల్లూరు శేషాచల లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. అయితే ఇది మంగపేట మండలం అవుతుంది. తర్వాత ములుగు జిల్లా. ఇది వరంగల్ నుంచి 140 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 290 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చాలా ఇంపార్టెంట్ 4000 సంవత్సరాల పాత గుడి అన్నమాట. ఇది ఒక ఎట్లుంటుంది అంటే మొత్తం పెయ్యంత పచ్చిగా మెత్తం ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి అంతా ఇట్లా పాలు కారినటువంటి ఇదైతే ఉంటుంది. అయితే నిజంగా మనిషిని అంటే ఒక దేవుడు ప్రత్యక్షం అయితే ముట్టినట్టే ఉంటుంది అంతా. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. నడవండి చూద్దాము. చూడండి. అక్కడ వెళ్దాం. అయితే మీకు చెప్పవలసింది ఒకటి మెయిన్ ఉంది. ఈ క్షేత్రము మీకు వరంగల్ నుంచి 100 కిలోమీటర్ వరకు, ఏటూరు నాగారం నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలనీయవు. చల్లగా సాగే సెలయేటి మనసు నిర్మలమై వికసించాలి, గుంపుగా ఎగిరే గువ్వల ఓలే అందరూ ఒక్కటై నివసించాలి.
స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, స్వార్థం మానుకొని సమతే పెంచుకొని, మంచిగా మానవుడే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభు మాటేలనీయవు. అగో చూడు మా గుండు మామ గుండు ఎంత హాయిగా కడుక్కుంటున్నాడు చూడండి. ఎంతో ఆనందం వస్తుందంట అతనికి. ఆ గుండు మీద చల్ల నీళ్ళు పోసుకొని ఔషధ గుణమైన నీళ్ళు పోసుకుంటే ఆ కొద్దిగా బట్టతల ఉంది, ఆ ఎంటికలు పెరుగుతాయని అంటున్నాడు. చూద్దామా భగవంతుందా ఎట్లుంటుందో. జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. చూడండి గజస్తంభము ఇలా ఉందో చూడండి. గజస్తంభము చాలా మంచి డెవలప్ అవుతుంది. చాలా నా మనసు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. చూడండి కొద్దిగా ఉంది, ఇది మోకాల పర్వతం లెక్క ఉంది. ఇది తిరుపతిలో తిరుమలలో మోకాళ్ళ పర్వతం లెక్కున్నది. అక్కడ చూడండి బజరంగ బలుడు. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకోండి, ధరించండి. చూడండి చెంచులక్ష్మి అమ్మవారు దర్శనం చేసుకోండి. జబలు శ్రీవాణి లక్ష్మి విజయ కనక దుర్గ మాతాకి ఓం భూం భుర్భువః స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గుడి పైనుంచి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ప్రకృతి కూడా అమ్మవారే. నాగేంద్ర స్వామి వారి దేవాలయం దర్శనం చేసుకొని తరించండి. రండి చూడండి. ఆదిలక్ష్మి అమ్మవారు తల్లి శివాణి లక్ష్మి విజయ కనక దుర్గ మాతాకి జై. ఓం భూం భుర్భువః స్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తల్లి దర్శనం చేసుకోండి. స్వామి దర్శనం అయితే కష్టమే, అలౌడ్ లేదు. తల్లి దర్శనం చేసుకోండి. అన్నట్టుంది చెట్టు, కానీ భగవంతుని సృష్టి. ఆయన్ని ఆపుతాడు, ఎన్ని రోజులు ఆపను ఆయన్ని ఆపుతాడు. ఇంకా బలంగా కూడా కావచ్చు, అదే అంటారు. మరి నేను దశావతార పరశురాముడు, శ్రీరామచంద్రుడు అందరూ చూడండి. ఇప్పటికీ నీళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడికి నీళ్ళు ధార ఉండి కిందికి ఉంది. ఇక్కడ వెళ్ళటం లేదు, కానీ అది చాలా మంచిది. 40 రోజులు నీళ్ళు డైలీ తాగితే షుగర్ ఉన్న బీపీ అనేది హెల్త్కి చాలా మంచిది అనమాట. ఎంతోమంది వస్తే తాగుతారు. నడవండి వెళ్దాం. చాలా మంచి దర్శనం స్వామి, జబర్దస్త్ డెవలప్ అవుతుంది గుడి. చాలా హ్యాపీగా ఉంది అని అనిపిస్తుంది నాకు. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా వరంగల్ వెళ్దాం. చలో వరంగల్, నడవండి.